హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. తక్కువ నూనెతో బెండకాయలు కడాయికి అస్సలు అంటుకోకుండా జిగురు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే బెండకాయ అనేది అస్సలు జిగురు రాదు. ముందుగా బెండకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగా ఒక క్లాత్ తీసుకొని బాగా తుడవండి. ఇలాగా తుడిచిన బెండకాయలను ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. 4-5 బెండకాయలు కట్ చేసిన తర్వాత చాకుని ఇలాగ ఒక క్లాత్తో తుడవండి. తుడిచిన తర్వాత మళ్ళీ మిగిలిన బెండకాయలను కట్ చేసుకోండి. ఇలా అయితే బెండకాయలు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి. చూసారు కదా, బెండకాయలు అసలు జిగురు లేవు, అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటున్నాయి. మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలాగా కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలాగ కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోండి. ఇలాగ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వలన మనకి బెండకాయలు అనేవి జిగురుగా ఉండవు. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు సాల్ట్ స్టార్టింగ్లోనే వేస్తే బెండకాయలు జిగురుగా వచ్చేస్తాయి. అందుకని ఒక 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5-7 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలాగా మధ్యలో ఒక 5-7 నిమిషాల దాకా ఉడికించుకునే గ్యాప్లో దీనికోసం ఒక స్పెషల్ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎండు కొబ్బరిని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలాగ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత 5 ఎండుమిరపకాయలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా పౌడర్ లాగా చేసుకోండి. ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నాం కదా, బెండకాయలు కూడా ఆల్మోస్ట్ ఒక 80% నుంచి 90% దాకా ఉడికాయి. ఇలాగ ఉడికించిన బెండకాయల్లో మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసేయండి. అలాగే రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్, మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్, నిమ్మ చెక్క సగానికి కట్ చేసుకొని నిమ్మరసం వేసుకోండి. ఇలాగ నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది, పుల్లగా అసలు స్కిప్ చేయొద్దు. ఇలాగ నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత మంట ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. చూసారు కదా, తక్కువ నూనెతో బెండకాయలు అస్సలు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్